నమస్తే. స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఆ కాన్వకేషన్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను పిలవద్దు అంటూ వాళ్ళు వీసీకి రిజిస్ట్రార్కి కూడా 450 మంది విద్యార్థులు లెటర్ కూడా రాశారు. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే ఆయనకి పోలీసులు విద్యార్థుల మీద అటాక్ చేస్తూ ఉంటే ఆ వీడియోలు చూడటానికి కూడా టైం లేని వ్యక్తికి ఎందుకు స్నాతకోత్సవానికి పిలవడం అనేది వాళ్ళకున్న అబ్జెక్షన్. అంటే విద్యార్థులది తప్పు, సీజేఐకి అంత రెస్పెక్ట్ ఇవ్వరా అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటే అసలు స్వయంకృత అపరాధం సీజేఐ చేసిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదేంటి అంటే ఎవరిది తప్పు అంటారు? అంటే ఇక్కడ సీజే సూర్యకాంత్ మిశ్రా పలు వివాదాలకి కారణమయ్యారు గత 2 నెలలుగా. సరే, ఆయన కొన్ని విలక్షణమైన తీర్పులు ఇచ్చారు, చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. మనం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి మనం గౌరవిస్తాం. గౌరవించినంత మాత్రాన ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన ఇచ్చిన తీర్పులని ఖచ్చితంగా దానిపైన మనం కామెంట్ చేయకూడదని ఎక్కడా లేదు. ఒకటి. రెండోది, ఒకనొక సందర్భంలో అడ్వకేట్లను ఉద్దేశిస్తూ కాక్రోచ్లని ఒక సంబోధన తెచ్చిన క్రమంలోనే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా వేదికగా స్టార్ట్ అయ్యి అదొక పెద్ద ఉద్యమంగా నిలిచి చివరికి కేంద్ర మంత్రి రాజీనామా చేసి కేంద్రానికి ఒక పెద్ద మచ్చ తీసుకొచ్చినంత వాతావరణం క్రియేట్ చేసింది. సరే, ఇది అక్కడతో ఆగిందా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ మిగతా వాళ్ళు ఈ పీజీ పరీక్ష రద్దుకు సంబంధించి దానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన తీసుకున్న క్రమంలో చాలా ఇష్యూస్ జరిగాయి. వాళ్ళ వైపు కూడా తప్పు ఉంది, మనం అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ వేరే అదే సందర్భంలో ఈ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు 2 వర్గాలు. ఎక్కినప్పుడు ఇలా పోలీసులు మాపై బాష్పవాయువులు ప్రయోగించారు, మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు, మమ్మల్ని తాకని చోట తాకారని రకరకాల ఆరోపణలు వచ్చాయి. సరే, వీళ్ళు కూడా పోలీసుల మీద అటాక్ చేసే దానిపైన కూడా మనం మాట్లాడాం. బట్ అట్ ది సేమ్ టైం పోలీసుల వైపు నుంచి కూడా వీళ్ళ వైపు జరగాల్సింది జరిగింది. దానికి సంబంధించి అయితే నాకు సమయం లేదు, వీడియోలు చూసేంత టైం లేదు అంటే మరి ఇంకెవరు చూడాలి? అంటే కోర్టుల నుంచి న్యాయం జరగక సీజేఐ నాకు సమయం లేదు, ఎందుకు ఆ రోజు సమయం లేదా? ఇంకా ఆ రోజు ఏం పెద్ద కేసులు ఉన్నాయి, అత్యంత కీలకమైంది కదా, దేశం మొత్తం మాట్లాడుకుంది కదా. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక వీడియో రిలీజ్ చేసి 2 కేంద్ర మంత్రుల బృందాన్ని అక్కడ పంపించారు కదా. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా. ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు దానికి సామరస్యపూర్వకంగా సెటిల్ చేయాల్సిన బాధ్యత నువ్వు భారత ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు కూడా యూఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ ఇండియన్ సిస్టమ్. అందుకు మీరు అక్కడ ఆ వాతావరణాన్ని కొంత సమసిపోయేలా ప్రవర్తించాల్సి ఉండేది. కానీ ఆయన అలా చేయలేదు. ఆ చేసిన పరిణామాల క్రమంలో ఆయన మీద కొంత వ్యతిరేకత పెరిగింది. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని అర్థం చేసుకున్నారు, ఒక వీడియోని రిలీజ్ చేశారు, కొన్ని చర్యలకు ఉపక్రమించారు. ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కొంత ఇష్యూని సెటిల్ చేయాలని కేంద్రం లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు వెనక్కి తగ్గి ఒక రకంగా ఆ ఉద్యమం రోజు కొందరు ప్రొవోకింగ్గా పోలీసులపై కానీ వాళ్ళపై అటాక్ చేసిన ప్రధాని మోదీని ఉద్దేశించి, తల్లిని భార్యని ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యలు చేసినా కూడా చాలా సమయంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది, సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. ఎందుకంటే దాన్ని రెచ్చగొట్టేటట్టుగా దానిపైన సప్రెషన్గా ప్రయత్నిస్తే అది దేశవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ కారణమయ్యి వేరే పరిణామాలకు దారితీసేది. అలాంటప్పుడు ఆ వీడియోలు చూసి దాని ద్వారా ఏదో ఒక మెసేజ్, ఒక సందేశం ఇవ్వాలన్న కనీసంగా ఆలోచన లేకుండా వ్యవహరించారు సీజేఐ. అదే చాలా విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఏమైంది, ఇది చుట్టి ఈ నల్సార్ లా యూనివర్సిటీ ఉంది షామీర్పేటలో, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ లా యూనివర్సిటీ షామీర్పేట నల్సార్ లా యూనివర్సిటీ. నేను ఆ యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను అక్కడ మీడియా లాస్ చేశాను. అయితే అక్కడ ఏంటంటే కాన్వకేషన్కి సంబంధించి ఎప్పుడు కూడా సీజేఐ రావడం అనేది ఆనవాయితీ. అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అటెండ్ అవ్వడం అనేది అది ఒక ప్యాటర్న్గా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను ఉన్నప్పుడు అప్పుడు సీజేఐగా సదాశివం ఉన్నట్టున్నారు, ఆయన ప్లస్ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళిద్దరు ఆ రోజు అయ్యారు కాన్వకేషన్కి. అంటే ఒక కాన్వకేషన్కి సీజేఐ వచ్చారంటే ఆ కాలేజీ ఒక ప్రతిష్ట ఎలాంటిది, అంతే కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎదురుకాని అనుభవం ఇప్పుడు ఆయనకు ఎదురవుతుంది. సీజేఐకి సంబంధించి యూనివర్సిటీ వీసీకి రిజిస్ట్రార్కు దాదాపు 450 మంది లా విద్యార్థులు ఒక లేఖ రాశారు. అది బయటపడింది. అదేంటి, మా కాన్వకేషన్కు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా రావడం మాకు ఇష్టం లేదు, ఆయన రాకను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని చెప్తున్నారు. అలాగే ఒక దేశ అత్యున్నత న్యాయమూర్తి అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేయడం భారతీయ విద్యా న్యాయ చరిత్రలో ఇది ఒక అరుదైన అంశంగా నిలిచిపోబోతోంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి వాతావరణం కలగలేదు. అయితే దీన్ని అడ్డుకోవడం తప్ప అంటే తప్పన్న కూడా అనలేము. ఇక్కడ ఏంటంటే అక్కడ విద్యార్థులు వాళ్ళ యొక్క కన్సెంట్ తెలియజేశారు.
ఇప్పుడు నల్సార్ లా యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ విద్యార్థులను కొద్దిగా కన్విన్స్ చేసి లేదు సీజే వస్తున్నారు మనం గౌరవంగా వ్యవహరించాలి అని చెప్పటమో లేదో చెయ్యాలి. లేదంటే పరిస్థితి ఎలా ఉందని మీరు రాకుండా ఉంటే మంచిదని మెసేజ్ అయినా పంపించాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇప్పుడు చర్చ ఏం వస్తుందంటే భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి వస్తుంటే ఇట్లా అడ్డుకుంటారా అనేది ఒక వర్గం మాట్లాడుతుంది. సరే, అలా అడ్డుకోవటం అనేది కొంత గౌరవభంగం కలిగించే వ్యవహారమే, కానీ దానికి దారి తీసిన పరిస్థితి విషయం అనేది కొట్టిపారేలేంది. అందుకు ఇది రెండు రకాలుగా మాట్లాడుకోవాల్సిన అంశంగా మారిపోయింది. మనకి తెలుసు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. జేఎన్యూకి ఇలాంటి ఒక కార్యక్రమానికి హాజరైతే అక్కడ విద్యార్థులు రావద్దు, ప్రైమ్ మినిస్టర్ గో బ్యాక్ అంటూ వాళ్ళు ఆందోళన చేశారు, కార్యక్రమానికి ఎట్టి పరిస్థితులు రాకూడదని. దాంతో ఇంకా ప్రధాని ఇందిరాగాంధీ ఇంకా వెనకడుగు వేయాల్సి వచ్చింది. అంటే అది ఇలాంటి వాతావరణాలు వచ్చేటప్పుడు కొంచెం వెనకడుగు వేయటమే ఉత్తమం అనేది ఒక చర్చ. ఆయన ఎందుకు వెల్కమ్ చేయరు అనేది మరో చర్చ. ఏదైనా ఆ రోజు ఆ వీడియోలు చూసే విషయంలో జూలై 23 జరిగిన ఈ వాదనల నేపథ్యంలో పోలీసులు జరిపిన దాడుల తాలూకు వీడియోలను కోర్టు ముందుంచే ప్రయత్నం చేసినా ఆయన చూడలేదు, ఆ వీడియో చూసి ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు అన్నది చాలా తప్పుడు సంకేతం పంపించింది. అంత సమయం లేదంటే మీరు సీజే మీరు మీ కోర్టు మెట్లకి ఎక్కారు, అది కరెక్టో కాదు మీరు వీడియోలు చూడడం ద్వారా ఇంకా మరింత తీర్పు విస్పష్టంగా ఇవ్వడానికో ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది కదా. మీరే చూడండి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాలి? భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ కదా సుప్రీంకోర్టు. కానీ ఇదే ఇప్పుడు చర్చ అయింది. న్యాయం అందాల్సిన పీఠంపై ఉండి దారుణమైన హింసాకాండను చూసేందుకు తాము సమయం లేదంటూ మాట్లాడడం అనేది కొంత బాగా కారణమైతే అయ్యింది. ఏదేమైనా ఇది మాత్రం కొంత సెన్సేషనల్ థింగే. ముఖ్య అతిథి ఎంపిక పూర్తి కాలేదు. ముందుగానే విద్యార్థులు అప్రమత్తమై వీసీకి లేఖ రాశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్నాతకోత్సవానికి సీజీఐ పిలవడం అనేది అక్కడ ఆనవాయితీ కాబట్టి ఇంకా పూర్తిస్థాయిలో డేట్లు ఫిక్స్ అవ్వలేదు. కానీ ముందుగానే 450 విద్యార్థులు ముందుకు వచ్చారంటే మరి ఆ కాన్వొకేషన్ డేట్ ఫిక్స్ అయ్యే లోపు ఏమైనా వెనక్కి తగ్గుతారా విద్యార్థులు, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇక